తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2026 సంవత్సరంలో రికార్డు స్థాయిలో కలెక్షన్ల పంట పండించిన చిత్రం మన శంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నయనతారతో కలిసి నటించిన ఈ మూవీని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాహు గారుపాటి, సుష్మిత కొనిదల నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీగా సమీర్ రెడ్డి, ఎడిటర్గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్ సిసింద్రు వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం యొక్క బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, థియేటికల్ రన్లో సాధించిన కలెక్షన్లు ఎంత, ఈ మూవీకి ఎంత లాభం వచ్చిందనే వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. చిరంజీవి వింటేజ్ మార్కు చిత్రంగా అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్కు భారీగా స్పందన రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాను నిర్మాత సాహు గారుపాటి నైజాంలో సొంతంగా కమిషన్ బేస్ మీద రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను నైజాంలో 31 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇక సీడెడ్ బిజినెస్ 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 14 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా 9 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లా 4.25 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 8.5 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ రైట్స్ 12 కోట్ల అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ రిలీజ్ ముందే సుమారుగా 120 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 125 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. మన శంకర వరప్రసాద్ సినిమాను ఒక రోజు ముందే ప్రీమియర్లు ప్రదర్శించగా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు భారీగా అంటే 30 కోట్ల మేర వసూలు సాధించింది. ఆ తర్వాత ఈ చిత్రం అత్యధిక వసూలుతో బాక్సాఫీస్ని కనకవర్షంతో తడిపేసింది. తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో ఈ చిత్రం సుమారుగా 50 కోట్ల మేర వసూలు సాధించింది. సీడెడ్లో 25 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 24 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 17 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కోట్ల రూపాయలు, గుంటూరులో 13 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 12 కోట్ల రూపాయలు, నెల్లూరులో 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 160 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటకలో ఈ సినిమా 20 కోట్లకు పైగా కలెక్షన్స్, తమిళనాడులో 3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దాంతో ఇండియాలో 190 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైజ్గా 235 కోట్ల రూపాయలు నెట్ వసూలు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా సుమారుగా 400 కోట్లకు చేరువగా గ్రాస్ వసూలు నమోదు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా వరల్డ్ వైజ్గా దాదాపు 80 కోట్లకు పైగా లాభాలను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరి మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.